పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం రాజకీయంగా? పవన్ కళ్యాణ్ గారు అదంతా ఇక ఏంటంటే దత్తపుత్రుడు ఐదు అన్నారు కదా, ఆ టైపులో ఉంది. కానీ ఆయన సొంత నిర్ణయాలు తీసుకోలేవాడు. ఓకే. ఏది అడిగినా హైకమాండ్ ఆ, ఏం లేదు. అది పవన్ కళ్యాణ్ గారిది ఒక చెప్పుకునేది కాదులేండి, అది రాజకీయం. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఒక 5 శాఖల మంత్రిగా కూడా ఉన్నారు ఆయన. ఏ శాఖలు ఉన్నా అక్కడ స్విచ్ నొక్కంది, ఇక్కడ ఏముండదు. అంతే. మొన్న మోడీ గారు వచ్చి కలిసారు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో. అక్కడ ఏది గెలిచినా ఇక్కడ చంద్రబాబు గారు స్విచ్ నొక్కంది, ఇక్కడ ఏముండదు. ఓకే. ఏముండదు. ఇప్పుడు తమిళనాడులో విజయ్ గారు గెలిచాక ఎక్కువ చర్చ నడుస్తుంది పవన్ కళ్యాణ్ మీద, ఎక్కువ ట్రోలింగ్ కూడా నడుస్తుంది. ఏముండదు. నెక్స్ట్ జగన్ చంద్రబాబు. నా ప్రశ్న ఏంటంటే విజయ్ గారు లాగా పవన్ గారు కూడా సింగిల్ గా పోటీ చేయడం వాళ్ళు ఎక్కువ మాట్లాడుతున్నారు. సింగిల్ పోటీ చేస్తే అటర్ ఫ్లాపే. అక్కడ విజయ్కి సాధ్యమైంది, ఇక్కడ పవన్ గారికి ఎందుకు సాధ్యం కాదనుకుంటున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారిని ఆ చంద్రబాబు నాయుడు బట్టి కలిసి వచ్చింది, కానీ పవన్ కళ్యాణ్ గారిని ఎవరు లెక్కారు. 170 స్థానాలు సింగిల్ గా పోటీ చేస్తే అసలు లేదు. ఈసారి 20 స్థానాలు కూడా చేయలేవాడు. చూద్దాం. చివరికి ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ గారి మీద? పవన్ గారు మంచి నాయకుడే వ్యక్తిగతంగా, కాకపోతే సొంత నిర్ణయాలు తీసుకోలేవాడు. అలా ఉన్న